తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల దుశ్చర్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఆచార్యులే అత్యాచారాలకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? ఒక ప్రొఫెసర్ తప్పు చేస్తే మందలించాల్సిన మరో ప్రొఫెసర్ కూడా తనకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూడడం ఈ ఘటనలో విస్మయపరుస్తోంది. ప్రొఫెసర్లే ఈ తీరును వ్యవహరిస్తుంటే వీళ్ళని నమ్మి క్లాసులకి పంపడం ఎలా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలు నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? అసిస్టెంట్ ప్రొఫెసర్ల కీచక పర్వం తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో పెను దుమారం రేపుతోంది. చదువు చెప్పాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కామాంధుడిగా మారి విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశారు. ఆ దృశ్యాల్ని వీడియో తీసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతో ఈ దుర్మార్గం వెలుగు చూసింది. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన ఓ యువతి బీఈడీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కన్ను పడింది. ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ ఘటనకు మరో ప్రొఫెసర్ కూడా సహకరించడం. ఆ విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి రికార్డ్ చేశాడు. తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన ఆ వీడియోను విద్యార్థినికి చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. తనతో కూడా అలాగే ఉండాలని ఒత్తిడి చేశాడు. రోజు రోజుకు ఇద్దరి లైంగిక వేధింపులు మరీ ఎక్కువైపోయాయి. ఆ వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసింది. దీనిపై యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేసి విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించింది. అమ్మాయిని లైంగిక వేధించినారని చెప్పి రిజిస్ట్రార్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద విచారణ చేస్తున్నాము. దాని మీద సెల్ ఫోన్ సీజ్ చేసాం. ఏదైతే కమిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇంటర్నల్గా అతన్ని సస్పెండ్ చేశారు. ఆ కమిటీ వాళ్ళను కూడా విచారించి దాని ఏం జరిగిందనేది జరుగుతూ ఉంది. విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఇన్ఛార్జి రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెల్ ఫోన్లు సీజ్ చేశారు. తనపై జరిగిన ఘాతుకం, వేధింపులు, బ్లాక్మెయిల్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్థిని ప్రస్తుతం తన స్వస్థలమైన ఒడిశాకు వెళ్లిపోయింది. మరోవైపు నిందితుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు తమను లోపలికి కూడా అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇద్దరు ప్రొఫెసర్లు వెంటనే డిస్మిస్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలా. వీసీ గారు కూడా ఈరోజు సుమోటో కేసు పెట్టి ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆయన కూడా ఉద్యోగం నుంచి చేసేలాగా మేము ఏసీపీ డిమాండ్ చేస్తాం. యూనివర్సిటీ అధికారులు నిమ్మక నీరెత్తునలాగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఎవరిని కానీ లోపలికి పంపించే పరిస్థితి కనపడటం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థి సంఘాలుగా తక్షణమే అమ్మాయికి న్యాయం చేయండి. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ తప్పుని కప్పుపుచ్చడం కోసం వీసీ లెవెల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాం. తక్షణమే మేము దానికోసమనే మేము విద్యార్థి సంఘాలు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే యూనివర్సిటీని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించడంతో క్యాంపస్ లో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన కనిపిస్తోంది.